పాడేరు నియోజకవర్గంలో అరెస్ట్ అయిన భరోసా పార్టీ అధ్యక్షుడు అభినయ్ దర్శన్కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈరోజు ఉదయం నర్సీపట్నం సబ్ జైలు నుండి ఆయన విడుదలయ్యారు. మే 20వ తేదీన కోర్టు అభినయ్ దర్శన్కు 14 రోజుల రిమాండ్ విధించింది. జైలు నుండి బయటకు వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడిన అభినయ్ తనపై దాడి జరిగిందని లేదా తానే దాడి చేయించుకున్నాడని ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలిపారు. అసలు ఘటనతో సంబంధం లేకుండా మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టారనే ఆరోపణలతో తనపై కేసులు పెట్టారని అన్నారు. తనతో పాటు మరో 7గురిపై కూడా కేసులు నమోదు చేశారని, అయితే వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చారని చెప్పారు. పోలీసులు తన పట్ల గౌరవంగా వ్యవహరించారని, విచారణలో ఎలాంటి ఇబ్బందులు కలిగించలేదని అభినయ్ తెలిపారు. తాను హార్ట్ పేషెంట్ అని తెలుసుకున్న న్యాయమూర్తి అర్ధరాత్రి సమయంలో కూడా మందులు అందేలా చర్యలు తీసుకున్నారని చెప్పుకొచ్చారు. మరో వారం లేదా 10 రోజుల్లో మళ్ళీ పాడేరు నియోజకవర్గంలో ప్రజల మధ్య పాదయాత్ర ప్రారంభిస్తానని అభినయ్ స్పష్టం చేశారు. యాక్చువల్గా ఈ కేసులో యాజ్ పర్ కంప్లైనెంట్ ఎవరు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం వేసుకున్న సెక్షన్ చూస్తే 189 క్లాస్ 3, 196 క్లాస్ 2, 299, 302, 351 క్లాస్ 1 రెడ్ విత్ 3 క్లాస్ 5 ఆఫ్ బిఎన్ఎస్. ఇవన్నీ కూడా లెస్ దెన్ 7 years. ఈ లెస్ దెన్ 7 yearsలో అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అండ్ అదర్స్లో లెస్ దెన్ 7 years అప్ టు 7 years ఏది ఉన్నదో దాంట్లో 41 నోటీస్ ఇవ్వాలని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కోర్టు నుంచి ఉన్నాయి. తర్వాత వీళ్ళు ఒక యాడింగ్ మెమో వేశారు. దాన్ని బిల్డప్ చేస్తూ 308 క్లాస్ 7 రెడ్ విత్ 61 క్లాస్ 2. ఈ 308 క్లాస్ 7 అనేది 10 years ఇంప్రిజ్మెంట్ కాబట్టి రిమాండ్ తీసుకున్నారు. ఈ సెక్షన్ ఏది ఉన్నదో A1 ఒక్కరికి అట్రాక్ట్ అవుద్ది, రిమాండ్కి అట్రాక్ట్ అవుద్దని కోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో వాళ్ళు రిలీజ్ కూడా చేశారు. దీంట్లోనే మన ఆర్గ్యుమెంట్స్ అన్నీ జరిగినవి. దెన్ తర్వాత వాళ్ళు దీంట్లో పోలీస్ కస్టడీ కూడా ఫైల్ చేశారు. పోలీస్ కస్టడీ చేసినప్పుడు కన్ఫ్యూషన్ బిఫోర్ పోలీస్ అనేది అవ్వదు అని చెప్పి దాన్ని కూడా డిస్మిస్ చేశారు. వీళ్ళకి బెయిల్ గ్రాంట్ అయింది. థ్యాంక్ యూ. ఖచ్చితంగా అండి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు సంబంధించిన పాదయాత్రకు సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా, అంటే ల్యాప్టాప్ కావచ్చు, కెమెరా కావచ్చు, మైక్స్ కావచ్చు, లైట్స్ కావచ్చు, నా 4-wheeler వెహికల్తో కార్తో సహా అన్నీ కూడా వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. సో మా అడ్వకేట్ గారు పిటిషన్ వేస్తారు. రేపు వేసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవన్నీ మాకు రిలీజ్ చేసిన తర్వాత వెంటనే పాదయాత్ర స్టార్ట్ చేస్తాం. విదిన్ couple of days, 1 week to 10 days లోపల పాదయాత్ర ప్రారంభిస్తాం.